హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టరు హరగోపాల్. మనం ఇంతకుముందు వీడియోస్లో అంతా ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి సంబంధించిన మెంటల్ ఎబిలిటీ టెస్ట్ పేపర్కి సంబంధించిన డిఫరెంట్ టాపిక్స్ డిస్కస్ చేసాం. ఈ వీడియోలో కూడా అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రమ్ మ్యాట్ పేపర్, మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో ఉండే టాపికే. బట్ ఇక్కడ ఈ టాపిక్లో మీరు నేర్చుకునే విషయాలన్నీ సెకండ్ పేపర్ అయిన స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్లో కూడా మీకు డెఫినెట్గా ఉపయోగపడతాయి. సో లేట్ చేయకుండా ఆ టాపిక్ ఒకసారి చూడండి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యాజ్ వెల్ యాజ్ లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఆర్ బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ రెండు టాపిక్స్ ఒకే టాపిక్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. ఈ బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇకపోతే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనము రైట్ ఫ్రమ్ లోయర్ క్లాసెస్ నుంచి, చిన్నప్పటి నుంచి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ 4 చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్స్. ఎలాంటి నెంబర్స్ తీసుకున్నా, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా ఈ 4 థింగ్స్ బాగా తెలిసి ఉంటే మనం చాలా కాన్ఫిడెంట్గా మ్యాథ్స్ చేయగలమని అందరం టీచర్స్ మేము చెప్తూనే ఉంటాం. దీంట్లో కూడా చాలాసార్లు మిస్టేక్స్ జరిగే సందర్భాలు ఉన్నాయి. ఈ దీంట్లో ఏం మిస్టేక్స్ పోతాయని మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ హ్యావ్ ఎ లుక్ హియర్. 4 + 8 + 2, 4 + 8 + 2 అని తీసుకున్నాను. సో 4 + 8 12 అవుతుంది. 12కి 2 యాడ్ చేస్తే 14 అవుతుంది. 14 ఇస్ ద ఆన్సర్. సో మనం యాడ్ చేస్తున్నప్పుడు ఇలా యాడ్ చేయకుండా, సపోజ్ 2 + 8 10 అయింది, 10కి 4 యాడ్ చేస్తే 14 అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండే 4కి ఫస్ట్ 2 యాడ్ చేసి తర్వాత 8 యాడ్ చేసినా కూడా మీకు అదే ఆన్సర్ వస్తుంది. సో మనకి డిఫరెంట్ నంబర్స్ మధ్య ఒకే మ్యాథమెటికల్ ఆపరేషన్, ఎస్పెషల్లీ ఈ అడిషన్ లేదా మల్టిప్లికేషన్, ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నాను. ఏ ఆర్డర్లో చేసినా మీకు వచ్చే రిజల్ట్లో ఎలాంటి తేడా ఉండదు. అలా కాకుండా ఒకే ప్రాబ్లంలో మనకి మోర్ దాన్ 1 మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వచ్చినప్పుడు డెఫినెట్గా మిస్టేక్ పోవడానికి ఛాన్స్ ఉంది. అది మీకు అర్థం కావాలంటే, మిస్టేక్ పోతుందా పోతా అని మీకు అర్థం కావాలంటే నేను ఒక చిన్న కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ లుక్ హియర్. 4 + 8 డివైడెడ్ బై 2 తీసుకుంటున్నాను. ఇంతకుముందు 4 + 8 + 2 తీసుకుంటే 14 వచ్చింది. ఎలా చేసినా 14 వచ్చింది. ఇక్కడ 4 + 8 డివైడెడ్ బై 2 అని తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తే 3 నెంబర్స్ సేమ్ నెంబర్స్ తీసుకున్నాను. ఒక్క ప్లస్ని నేను డివైడెడ్ బై సింబల్తో రీప్లేస్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఫస్ట్ అడిషన్ చేసిన తర్వాత డివిజన్ చేయాలా, డివిజన్ చేసిన తర్వాత అడిషన్ చేయాలని మీకు డౌట్ ఖచ్చితంగా రావచ్చు. బట్ ఒకవేళ కొందరు ఫస్ట్ అడిషన్ చేసి తర్వాత డివిజన్ చేసినా, ఫస్ట్ డివిజన్ చేసి తర్వాత అడిషన్ చేసినా ఒకే రిజల్ట్ వస్తుందా అంటే, జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడిషన్ చేద్దాం. 4 + 8 12 అవుతుంది. 12ని 2తో డివైడ్ చేస్తే 6 ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ డివిజన్ చేస్తే 8ని 2తో డివైడ్ చేస్తే 4 వస్తుంది. ఈ 4కి ఈ 4 యాడ్ చేస్తే 8 వస్తుంది. సో ఫస్ట్ అడిషన్ చేసి తర్వాత డివిజన్ చేస్తే మనకి ఒక ఆన్సర్ వచ్చింది. ఫస్ట్ డివిజన్ చేసి తర్వాత అడిషన్ చేస్తే వేరే ఆన్సర్ వచ్చింది. మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే డెఫినెట్గా ఒకటి మాత్రమే కరెక్ట్. అదేంటంటే ఫస్ట్ డివిజన్ చేసి తర్వాత అడిషన్ చేయడమే కరెక్ట్. కేవలం 2 సింబల్స్, 2 ఆపరేషన్స్ ఇలా ఉన్నప్పుడే ఆర్డర్ మారడం వల్ల డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నప్పుడు, ఒకవేళ ఇచ్చిన ప్రాబ్లంలో మోర్ దాన్ 1 ఆపరేషన్, ఇలా 2 మాత్రమే కాకుండా ఒక 4, 5 అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలాంటివన్నీ కలిపి తీసుకొచ్చి పెట్టినప్పుడు ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలనేది ఖచ్చితంగా మనకి తెలిసి ఉంటేనే ప్రాపర్గా మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఈ కన్ఫ్యూజన్ పోగొట్టడం కోసం మనం రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక చిన్న రూల్ ఫాలో అవుతారు, బాడ్ మాస్ అని. సో ఇక్కడ బాడ్ మాస్ BODMAS, ఈ 6 ఆల్ఫాబెట్స్ ఒక్కొక్క మ్యాథమెటికల్ ఆపరేషన్ రిప్రజెంట్ చేస్తాయి. ఇక్కడ B అంటే బ్రాకెట్ అని, O అంటే ఆఫ్ అని కానీ, ఆర్డర్ అని కానీ తీసుకుంటాం సిచ్యువేషన్ బట్టి. ఇచ్చిన ప్రాబ్లంలో బ్రాకెట్స్ ఉన్నప్పుడు ఆఫ్ వాడుతూ ఉంటాం, అలా కాకుండా ఇండిసెస్ ఉన్నప్పుడు ఇవి వాడుతూ ఉంటాం. అలాగే D అంటే డివిజన్, M అంటే మల్టిప్లికేషన్, A అంటే అడిషన్, S అంటే సబ్ట్రాక్షన్. సో మీరు ఖచ్చితంగా ఒకే ప్రాబ్లంలో ఆల్ ద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా డివిజన్ ఫస్ట్ చేయాలి, దాని తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, దాని తర్వాత అడిషన్ చేయాలి, దాని తర్వాతే
మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఇలా ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. ఇది మైండ్లో పెట్టుకునే మనం ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద కొన్నిసార్లు ప్రాబ్లం డైరెక్ట్గా అలా ఒక ప్రాబ్లం ఇవ్వకుండా, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆల్ ద ఆపరేషన్స్ ఉండేటట్లు నేను ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. 7 into 3 plus 15 divided by 5 minus 2. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఆల్ ద 4 ఆపరేషన్స్ కనపడుతున్నాయి. బట్ అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ ప్రకారం ఖచ్చితంగా ఈ ఇచ్చిన 4 డిఫరెంట్ ఆపరేషన్స్ లో ఖచ్చితంగా డివిజన్ మాత్రమే ఫస్ట్ చేయాలి. కాబట్టి ఈ 15 డివైడెడ్ బై 5 ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేస్తాం. దాన్ని సింప్లిఫై చేసిన తర్వాత మనం రీప్లేస్ చేస్తే ఆ నెంబర్ రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు మనకి మిగిలిపోయింది మల్టిప్లికేషన్ మిగిలింది, అడిషన్ మిగిలింది, సబ్ట్రాక్షన్ మిగిలింది. అకార్డింగ్ టు బాడ్మాస్ డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూస్ చేసుకోవాలి. కాబట్టి మల్టిప్లికేషన్ ఎక్కడుందో అది మల్టిప్లై చేసి ఆ నెంబర్ని రీప్లేస్ చేసి తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో మై డియర్ చిల్డ్రన్, ఖచ్చితంగా మీకు డిఫరెంట్ ఆపరేషన్స్ ఒకే ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ బాడ్మాస్ అనే వర్డ్ మీరు మైండ్లో పెట్టుకుంటే బ్రాకెట్ ఆఫ్ లేదా ఆర్డర్, డివిజన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్. సో ఖచ్చితంగా ఈ ఆల్ ద 6 డిఫరెంట్ ఆపరేషన్స్ ని షార్ట్ ఫామ్ లో బాడ్మాస్ అని పిలుస్తాం. ఇది ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకుంటేనే ఇలాంటి క్వశ్చన్స్ చేయగలరు. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో ఇక్కడ మీకు ఏవైతే మనం అడిషన్ కి, సబ్ట్రాక్షన్ కి, మల్టిప్లికేషన్ కి, డివిజన్ కి ఏవైతే సింబల్స్ వాడతామో ఆ సింబల్స్ ప్లేస్ లో కొన్నిసార్లు వేరే సింబల్స్ ఇస్తూ క్లియర్ గా డిస్క్రిప్షన్ ఇస్తారు. లైక్ సంథింగ్ లైక్ అడిషన్ పెట్టే చోట సపోజ్ ఆల్ఫాబెట్ ఏ అని పెట్టచ్చు, సబ్ట్రాక్షన్ పెట్టే చోట ఎస్ అని పెట్టచ్చు, మల్టిప్లికేషన్ దగ్గర ఎం అని పెట్టచ్చు, డివిజన్ దగ్గర టీ అని పెట్టచ్చు. అంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రాబ్లంలో 15 డివైడెడ్ బై 5 అని కనపడగానే మనకి డివిజన్ చేయాలన్న విషయం అర్థమైంది. ఒకవేళ వాళ్ళు ఆ డివైడెడ్ బై సింబల్ ని రిమూవ్ చేసి అక్కడ క్యాపిటల్ డి ఒక ఆల్ఫాబెట్ పెట్టచ్చు. ఇలా 15D5 అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఇచ్చిన డిస్క్రిప్షన్ లో ఇచ్చింటారు కాబట్టి 15D5ని 15 డివైడెడ్ బై 5 అని కన్సిడర్ చేయాలి. ఇలా మనకి బాగా తెలిసిన మ్యాథమెటికల్ ఆపరేషన్ కి సంబంధించిన సింబల్స్ ని వేరే సింబల్స్ తో రీప్లేస్ చేస్తూ క్వశ్చన్ ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేస్తూ మనమే ఇచ్చిన క్వశ్చన్ లో రిలవెంట్ సింబల్స్ ని మారుస్తూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్కటే చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో డెఫినెట్ గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మై డియర్ చిల్డ్రన్, ఇవి మీకు కరెక్ట్ గా అర్థం కావాలంటే నేను ఒక 2 to 3 ప్రాబ్లమ్స్ నేను స్క్రీన్ మీద చూపిస్తాను. 1 ప్రాబ్లమ్ క్లియర్ గా డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ క్వశ్చన్. మనకి ఇది వన్ ఆఫ్ ది మోడల్ పేపర్స్ నుంచి పికప్ చేసిన క్వశ్చన్ ఇది. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఇఫ్ plus means divided by, minus means into, divided by means plus and into means minus. అంటే మనకి రెగ్యులర్ గా కనపడే సింబల్స్ నే ఒకవేళ మీకు ఎక్కడైనా ప్లస్ సింబల్ కనపడితే దాన్ని డివైడెడ్ బై సింబల్ తో రీప్లేస్ చేయండి. మైనస్ కనపడితే మల్టిప్లికేషన్ సింబల్ తో, డివైడెడ్ బై కనపడితే అడిషన్ సింబల్ తో, అలాగే మల్టిప్లికేషన్ సింబల్ కనపడితే మైనస్ సింబల్ తో రీప్లేస్ చేసి ఆన్సర్ చెప్పండి అని చెప్తూ వాళ్ళు మనకు ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ని ఇంక్లూడ్ చేసిన ఒక బిగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. 36 into 12 plus 4 divided by 6 plus 2 minus 3 వాల్యూ ఎంత అన్నారు. సో బట్ క్లియర్ గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నదే మేము ఇచ్చిన క్వశ్చన్ లో మీకు కనపడుతున్న సింబల్స్ ని మీరు ఖచ్చితంగా మార్చుకోవాలి అని వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కాబట్టి ఫస్ట్ 36 కి 12 కి మధ్యలో కనపడుతున్న మల్టిప్లికేషన్ సింబల్ ని మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మల్టిప్లికేషన్ మీన్స్ మైనస్ అన్నారు కాబట్టి మైనస్ తో రీప్లేస్ చేస్తామంటే 36 into 12 అనేది 36 minus 12 అవుతుంది. అలాగే ప్లస్ 4 ప్లస్ అనేది డివైడెడ్ బై సింబల్ తో రీప్లేస్ చేస్తున్నాం. డివైడెడ్ బై సింబల్ ని ప్లస్ సింబల్ తో రీప్లేస్ చేస్తున్నాం. మళ్ళీ ప్లస్ సింబల్ వచ్చింది, డివైడెడ్ బై సింబల్ తో రీప్లేస్ చేస్తాం. మళ్ళీ మైనస్ వచ్చింది, సో మైనస్ ని మనం మల్టిప్లికేషన్ తో రీప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ ప్రాబ్లం 36 into 12 ప్లస్ 4 డివైడెడ్ బై 6 ప్లస్ 2 మైనస్ 3 అనే ఇచ్చిన ప్రాబ్లం మనం చేంజ్ చేసుకోవడం వల్ల ఇలా అయింది చూడండి. 36 minus 12 డివైడెడ్ బై 4 ప్లస్ 6 డివైడెడ్ బై 2 into 3 అయింది. అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ మనం డివిజన్ ఫస్ట్ చేయాలి. ఈ ఎంటైర్ ప్రాబ్లం లో మనకి డివిజన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, అడిషన్ అన్ని కనపడుతున్నాయి కాబట్టి అకార్డింగ్ టు బాడ్మాస్ మనం ఫస్ట్ డివిజన్ చేద్దాం. సో ఇక్కడ డివిజన్ చేస్తున్నాను. 12 డివైడెడ్ బై 4 ఫస్ట్ చేస్తే 3 వస్తుంది.
6 డివైడెడ్ బై 2 చేసినా కూడా 3 వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి 36 మైనస్ 3 ప్లస్ 3 ఇంటూ 3. సో 36 మైనస్ 3 ప్లస్ 3 ఇంటూ 3. ఇక్కడ తొందరపడి ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్ చేయొద్దు. అకార్డింగ్ టు బాడ్మాస్ మనకి కనపడుతున్న ఆపరేషన్స్ అడిషన్ కనపడుతుంది, సబ్ట్రాక్షన్ కనపడుతుంది, మల్టిప్లికేషన్ కూడా కనపడుతుంది. కాబట్టి సో ఫస్ట్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో 36 మైనస్ 3 ఇంటూ 3 9 అవుతుంది. సో 36 మైనస్ 3 ప్లస్ 9. సో 36 ప్లస్ 9 ప్లస్ 45 అవుతుంది. 45 నుంచి 3 పోతే 42 అనేది ఆన్సర్ అవుతుంది. సో మై డియర్ చిల్డ్రన్, ఇలా ఇచ్చిన సింబల్స్ ని మారుస్తూ కూడా మనం ఖచ్చితంగా క్వశ్చన్స్ అటెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇచ్చిన సింబల్స్ ని మార్చడానికి వాళ్ళే మనకి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. సో డెఫినెట్ గా అది చదివి అర్థం చేసుకుని ఇచ్చిన క్వశ్చన్స్ లో సింబల్స్ మారుస్తూ మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నేను స్క్రీన్ మీద ఒక 4 ప్రాబ్లమ్స్ యాజ్ ఇట్ ఈస్ గా క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఏ సింబల్ ని దేంతో రీప్లేస్ చేయమన్నారు, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఒకవేళ ఆ క్వశ్చన్ లో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం సింబల్స్ మారిస్తే ఆ ఇచ్చిన క్వశ్చన్ ఎలా కన్వర్ట్ అవుతుంది అన్నంత వరకు మాత్రమే నేను స్క్రీన్ మీద 1 by 1 ప్రాబ్లం చూపిస్తున్నాను. ఆ ప్రాబ్లమ్స్ ని మీరే బాడ్మాస్ రూల్ ఫాలో అవుతూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ నేను 4 ప్రాబ్లమ్స్ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో మై డియర్ చిల్డ్రన్, మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో ఉండే అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ప్యూర్ గా స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ లో కూడా మనకి బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ మనం చేసే ప్రతి క్యాలిక్యులేషన్ ప్యూర్ గా మ్యాథమెటికల్ రిలేటెడ్. సో ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనే టాపిక్ కింద మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ లో డెఫినెట్ గా 5 మార్క్స్ కి వచ్చే ఛాన్స్ ఉంది. దీని తర్వాత ఇదే టాపిక్ కింద మనకి జస్ట్ బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అనేది కూడా ఒక టాపిక్ ఉంది. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. హోప్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అర్థమయ్యా అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్.